నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధవళేశ్వరం నుంచి గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి బైక్ పై ప్రయాణించిన మంత్రి నిమ్మల నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. స్విమ్స్ ఉద్యోగ నియామకాల్లో చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య అవినీతి చక్రం తిప్పుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మిషన్ ఆగమన్ ద్వారా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం. భారత్ ను గర్వపడేలా చేశారంటూ స్కై రూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి నిర్వహణను పరిరక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బైక్ పై ప్రయాణించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లాకుల నీటి మట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి నల్ల లాకులను తనిఖీ చేశారు. 70 ఏళ్ల చరిత్రలో జూలై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 70% కాలువలు, 30% వర్షాలపై ఆధారపడి డిజైన్ చేసిన డెల్టాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేరు నుంచి మార్చి ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేరు నుంచి 4,000, 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఈవేళ కిందకి గోదావరి డెల్టాకి పంపిస్తూ ఉన్నామని అంటే ఇంకా గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడుగంటిందనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నీటి యాజమాన్యాన్ని రైతులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, కాలువల్లో ఎక్కడెక్కడ లాకులు, షట్టర్సు ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ లాకుల దగ్గర రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు అనేటువంటిది క్రింది స్థాయి వరకు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని అంటే ఏదో ఆఫీసుల్లోనో, ఏసీ రూమ్లోనో, ఏసీ గదుల్లోనో కూర్చోవడం కాదు. సంక్షోభం వచ్చింది అని అంటే, ఇబ్బంది వచ్చింది అని అంటే కాలువల మీద, గట్టుల మీద, పొలాల్లోనూ తిరిగేటువంటి నాయకత్వం. అందుకే ఈరోజు ధవళేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి ఈ లొల్లలాకులు, కొత్తపేట నుంచి అమలాపురం, పి గన్నవరం, ముమ్మిడివరం అన్ని నియోజకవర్గాలు కూడా శివారు ప్రాంతం వరకు కూడా ఈ యొక్క కాలువల నీటి పరిణామాన్ని పరిశీలిస్తూ, లాకుల్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ, అధికారులకి, మా నీటి సంఘం వాళ్ళకి ఎక్కడికక్కడ డైరెక్షన్ చేస్తూ, మోటార్ సైకిళ్ళ మీద మేము తిరుగుతూ ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎంత వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, గోదావరిలో ఇన్ఫ్లో తక్కువ ఉన్నప్పటికీ సమగ్రమైనటువంటి వాటర్ మేనేజ్మెంట్తో ఈరోజు మేము 14,700 అంటే ఇటు ఏదైతే ఈస్ట్ గోదావరి, అటు వెస్ట్ గోదావరి కలిపి 14,700 మ్యాక్సిమం వాటర్ ఈవేళ ఈ యొక్క డెల్టాకి ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో మా ఇరిగేషన్ అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తెలియజేశాం. ఏదైతే పైభాగాన ఇప్పుడే నేను పరిశీలిస్తే కొంచెం వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి గట్లు మేయించి ఓవర్ఫ్లో అయి బయటికి పోతూ ఉన్నటువంటి స్థితి, దాంతో నీటి మట్టం తగ్గిస్తూ ఉన్నారు. అంచేత ఓవర్ఫ్లో ఎక్కడైతే ఉందో అది ఎస్టిమేట్ చేసి O&M కింద ఎమర్జెన్సీ వర్క్ కింద చేపట్టమనంటూ. అదేవిధంగా ఎక్కడైనా డౌన్ ఏరియాలో ఎక్కడైనా సరే వాటర్ ఫ్లోకి అడ్డంకులు ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీ దానికి కూడా ఎస్టిమేషన్ వేసి అత్యవసర పనుల కింద మరి చేపట్టాలని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత ప్రభుత్వం పాలనా పాపం ఫలితం ఇప్పుడే నేను చెప్పాను. ఇప్పుడే మనం లొల్లలాకుల దగ్గర ఉన్నాం. ఇదే లొల్లలాకులు ఇప్పుడే మనం పరిశీలిస్తే ఏ షట్టరు, ఏ డోరు ఎప్పుడు ఊడిపడిపోతుందో తెలియని స్థితిలో ఉంది. మేము ఇప్పుడు కాలువలోకి దిగి చూస్తే
మాకే నిజంగా ఈ సీజన్ అయినా సరే గట్టెక్కుతామా అనేటువంటి భయం కలుగుతూ ఉంది. మేము కింద షట్టర్స్ని చూస్తూ ఉంటే సగం షట్టర్స్ తుప్పట్టి ఊడిపోయి ఉన్నాయి, గడ్డి పెట్టి ఉన్నారు, చెక్క పెట్టి ఉన్నారు. ఇలా చెక్కలు పెట్టి గడ్డి పెట్టి షట్టర్స్ని కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఈ డెల్టాను నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు ఇదే లొల్లలాకలికి అక్షరాల 72 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం, టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ సీజన్లోనే పనులు మొదలుపెట్టి ఆ పనులు కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ఈ లొల్లలాకులనే కాదు, మొన్ననే మీరు చూశారు ధవళేశ్వరం సంబంధించిన గేట్లు. అలా ధవళేశ్వరం గేట్లకి ప్రమాదం ఏర్పడితే ఇంకా ఈ లొల్లలాకులు కాదు, 2 గోదావరి జిల్లాలకి చొక్క నీరు ఉండదు. మళ్ళీ కాటన్ మహాసేడికి ముందు ఏ రకంగా అయితే తేగలు, దుంపలు, కలగదుంపలు తిన్నామో అటువంటి పరిస్థితి. దానికి కూడా మొన్ననే 150 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 117 గేట్లని మళ్ళీ కొత్తగా మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. స్విమ్స్ లో పారదర్శకతను పూర్తిగా పక్కన పెట్టి నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్న 303 ఉద్యోగాల నియామక ప్రక్రియ రాష్ట్రంలో మరో మహా డీఎస్సీ తరహా కుంభకోణాన్ని తలపిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సమీప బంధువైన ఆదిశేషయ్య అనే వ్యక్తి స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లను సైతం పక్కన పెట్టి వెనుక ఉండి ఈ అవినీతి చక్రాన్ని తిప్పుతున్నారని ఆరోపించారు. టీటీడీ బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండా కనీసం నిపుణుల కమిటీ నివేదిక కూడా లేకుండానే కొద్దిమంది నిర్దిష్ట వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా విద్యార్హతలు, సిలబస్, ప్రాథమిక వేతనాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్ లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విద్యార్హతలు, అనుభవం, వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని, బోర్డు అనుమతి, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఆమోదం ఇవేవీ లేకుండానే ఇలాంటి మార్పులు చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి, 24 బ్యాక్లాగ్ పోస్టులకి, 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ పారా మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాల్లో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సినటువంటి అభ్యర్థులు, నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్ లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళా ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్ లో. తమాషా ఏంటంటే ఈ నియామకాలలో సాక్షాత్తు స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు డైరెక్టర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన డాక్టర్ ఆర్వి కుమార్ నే పక్కకు దోచేసినారు. బోర్డు డైరెక్టర్ ను దీనికి సంబంధించిన కమిటీకి అధ్యక్షునిగా నియమించారని తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియకు పర్యవేక్షించేందుకు శాఖాధిపతిగా ఈ ఆదికృష్ణయ్యను నియమించారట. ఆయనపై అవినీతి ఆరోపణలున్న సంగతి అందరికీ తెలిసిందే.
మొన్న జరిగినటువంటి ఒక సంవత్సరం లోపు 100 మంది డాక్టర్ల నియామకాలలో ఎంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. ఆ 100 మంది డాక్టర్ల నియామకాల్లో కోట్ల రూపాయల డబ్బులు దొర్లినాయి. దానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఈ విష్ణు చక్ర ఆదిశేషయ్య గారేనని అందరి నోడరా అక్కడి స్విమ్స్ లో ఎవరిని అడిగినా తెలుస్తోంది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకున్న అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 90 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.